వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ 2025 అవార్డ్స్ అండి. ఇందులో భాగంగా టాప్ అగ్రి ఫుడ్ మార్గదర్శి అవార్డునైతే సంజీవ్ కపూర్ గారు గెలుచుకున్నారు ఇండియా నుండి. ప్రతి సంవత్సరం ప్రపంచ నగరాల దినోత్సవాన్ని అయితే అక్టోబర్ 31వ తారీఖున జరుపుతారండి. ఇంకా మూడోది ఐఐటి మద్రాస్. ఇందులో 3.1 పెటాఫ్లాప్ ఫాస్ట్ అయిన పరమృద్ధ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ని అయితే రీసెంట్గా ప్రారంభించారు. మనామా బహ్రెయిన్లో 2025లో జరిగిన ఏషియన్ యూత్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్లో అయితే చైనా ఉంది. ఇంకా ఇండియా వచ్చేసరికి 6th ప్లేస్లో ఉంది. పిఎస్ఎల్వి C62 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. ఇది 64వ పిఎస్ఎల్వి ప్రయోగం. ఇది 2026లో ఫస్ట్ ఇస్రో ప్రయోగం. దీంట్లో 16 విదేశీ మరియు స్వదేశీ ఉపగ్రహాలను అయితే ప్రవేశపెట్టడానికి తీర్మానించారు. ఇండియా నుంచి అన్వేష్ EOS-N1 అనే శాటిలైట్ని అయితే కక్షలో ప్రవేశపెట్టాలి. అయితే ఈ ప్రయోగం అయితే విఫలం అయింది. ఎందుకంటే ఇది నిర్దేశిత కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్ట్ అండి. ఇది కోస్టల్ ఏరియా నుంచి 5 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అయితే మొక్కలను నాటుతారు. దీనిలో భాగంగా అప్పుడు ఏంటంటే విపత్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది అది. అరుణాచల్ ప్రదేశ్లో జీనస్ లెప్టోబ్రాచియంకి జాతికి చెందిన సోమని ఇంకా మెచుకాగా అనే 2 కొత్త రకం కప్పలను అయితే కనుగొన్నారు. శ్రీలంకలో భారత్ నిర్మించిన మొదటి బెయిలీ వంతెన, అంటే ఇది టెంపరరీ వంతెన అండి. దీన్ని అయితే రీసెంట్గా ప్రారంభించారు. ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఇది ప్లాట్ఫామ్ని రూపొందించింది. అది జాతీయ డిజిటల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్. ఇది దేనికంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం రూపొందించబడిన ప్లాట్ఫామ్. కర్నా 18 ఇది ఒక కొత్త రకం చెరుకు వంగడం అండి. దీన్ని హర్యానా శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. ఇది అన్ని రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుని అధిక దిగుబడిని ఇవ్వగలిగిన చెరుకు వంగడం. ఇంకా లాస్ట్ వన్ మధుమేహంతో ఆర్థిక భారం. ఇది 2020 నుంచి 2025లో వివిధ దేశాల్లో చేసిన సర్వే అండి. దీని ప్రకారం అమెరికా మొదటి స్థానంలో, ఇంకా సెకండ్ ప్లేస్లో భారత్ ఉన్నాయి.